సో నిన్న మార్నింగ్ నుంచి కూడా బండి సంజయ్ కొడుకు పైన పోక్సోకి సంబంధించి సోషల్ మీడియాలో చాలా పెద్ద వివాదమే జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి ఆల్రెడీ నేను నిన్న వరంగల్కి వెళ్ళి ఉండే అక్కడి నుంచే చాలా ఫ్యాక్ట్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. సో మళ్ళీ దానిపైన చాలా విషయాలు కూడా మీ ముందు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చేస్తా. అయితే దీనిలో ప్రధానంగా బండి సంజయ్ కుమారుడు, బాధితుల కుటుంబం, ఆ మధ్యలో ఇంకెవరైనా ఉన్నారా అనేది కోణంలో మనంతా కూడా కొంత డీటెయిల్గా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చాలా విషయాలు చెప్పదలుచుకున్నాను, చాలా సంచలనమైన విషయాలు, ఎవరు చెప్పలేనటువంటి విషయాలు కూడా ఇందులో ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. దీనిలో ప్రధానంగా బాధితురాలి కుటుంబం ఎవరైతే ఉన్నారో వారిపైన కరీంనగర్ పిఎస్లో మొన్న సాయంత్రం 5 గంటలకు ఎఫ్ఐఆర్ బుక్ కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నిన్నందరం కూడా చూసినాం. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో నిన్న అర్ధరాత్రి అంటే ఎర్లీ మార్నింగ్ 3 గంటలకో 4 గంటలకో ఈ కేసు ఫైల్ అయినట్టుగా తెలుస్తోంది. అది 10 గంటలకో 9 గంటలకో ఆ కేసు ఫైల్ నెంబర్ 684/2026 పోక్సో యాక్ట్ కింద నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ 2 రకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒక మీడియా ఒక పక్షం మీడియానేమో ఇది హనీ ట్రాప్ అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంది. అందులో కొంతమేర ఇది పోక్సో కేసుగా ప్రయత్నం జరుగుతూ ఉంది. సోషల్ మీడియా మొత్తంగా బండి సంజయ్కి సంబంధించినటువంటి అగెనిస్ట్గా నేను ఏ సోషల్ మీడియా మీరు ట్విట్టర్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా కానీ మొత్తం బండి సంజయ్ సంబంధించినటువంటి కొడుకు విషయం సంబంధించే ఉన్నది. సో దీనిలో బండి సంజయ్ కూడా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. సో దీనిలో ప్రధానంగా ఏం జరిగింది ఏంటి అనే కోణంలో మనం చాలా స్పష్టంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 2024లో ఈ యొక్క మైనర్ బాలికకు సంబంధించినటువంటి 10th క్లాసు పూర్తి కావడం జరిగింది. దీనిలో ప్రధానంగా నేను చెప్పే విషయాలు పైన పోలీస్ డిపార్ట్మెంట్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది నిన్న ఆర్ఎస్పీ గారు చెప్పారు, రకరకాల వాళ్ళు చెప్పారు, కానీ ఇంకా కొన్ని విషయాలు కూడా లోతుగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. 2024లో అమ్మాయి ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత +2 కోసం అని చెప్పేసి ఆమె విదేశాలకు వెళ్ళాలి. యూకేకా యుఎస్కో ఒక ఏదో కంట్రీకి వెళ్ళి అక్కడ +2 చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న క్రమంలో 2025 జూన్లో ఒక వ్యక్తి ద్వారా ఈ బండి సాయి భగీరథ్ అనేటువంటి బండి సంజయ్ కొడుకు ఎవరైతున్నారో ఒక వ్యక్తి ద్వారా ఈ అమ్మాయిని పరిచయం పెంచుకొని కేఫ్లలో కలవడము, లేకపోతే రెస్టారెంట్లలో కలవడము, లేకపోతే ఆయన చెప్పింది కదా, ఆయన ఎఫ్ఐఆర్లో చెప్పిండు ఫంక్షన్లో కలవడము, అదేవిధంగా అటు ఇటు మేము తిరగడం జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే మైనర్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి బండి భగీరథ్ పరిచయం అని చెప్పేసి ఆయన ఎఫ్ఐఆర్లోనే చాలా స్పష్టంగా చెప్పి బుక్ కావడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకొని బుక్ కావడం జరిగింది. సో ఫస్ట్ ఫ్రెండ్షిప్ అన్నాడు. జనరల్గా చిన్న ఏజ్ కాబట్టి ఫ్రెండ్షిప్ అంటే ఓకే అనుకున్నారు. లవ్ అని అన్నది తెలిసింది, తర్వాత మ్యారేజ్ ప్రపోజల్ అని తెలిసింది, ఇక రకరకాల విషయాలు అయితే ఉన్నాయి. సో దీనిలో మరి లవ్ మ్యారేజ్ గురించి ప్రపోజ్ చేసిండు, నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత 18 years కాగానే నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అన్నాడని చెప్పేసి ఆ కంప్లైంట్ కాపీలో ఉన్నది అని చెప్పేసి సమాచారం మనకైతే వస్తుంది. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వివరాలు చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. ఎందుకంటే ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఎఫ్ఐఆర్ బయటికి రాదు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టి ఈ వివరాలన్నీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇంతవరకు కేసు బుక్ అయి దాదాపు 24 hours దాటినప్పటికీ కూడా ఈ కేసులో ఉన్నటువంటి వివరాలను పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతవరకు బయట పెట్టలేదు. దీనిలో సెక్షన్స్ కూడా వీక్గా ఉన్నట్టుగా నిన్న ఆర్ఎస్పీ ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవలం 2 years పనిష్మెంట్ అయ్యే సెక్షన్స్, 3 years పనిష్మెంట్ అయ్యే సెక్షన్స్ పెట్టడం జరిగింది. ఇవి ఏంటంటే కొంత స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి అవకాశాలని అని చెప్పేసి నిన్న చాలా స్పష్టంగా ఇప్పుడు. ఎందుకంటే పోక్సో కేసులో చాలా రకాల కేసులు ఉంటాయి. పోక్సోలో వీక్ కేసెస్ ఉంటాయి, పోక్సోలో స్ట్రాంగ్ కేసెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఏం జరిగింది అనేది కొంత తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీనిలో 2 years 3 years సెక్షన్ పెట్టినరు అనేటువంటి విషయాన్ని నిన్న ఆర్ఎస్పీ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధాన క్రమం ఏంటంటే 2025 అక్టోబర్లో ఈ అమ్మాయి యూకే అక్టోబర్-నవంబర్ సమయంలో ఈ అమ్మాయి యూకేకో యుఎస్కో వెళ్ళాలి. వీసా కూడా రావడం జరిగింది. ఆ వీసా రిజెక్ట్ అయిందా లేకపోతే క్యాన్సిల్ అయిందా, ఈ యొక్క యూకే
సంబంధించినటువంటి ఆమె స్టడీస్ మొత్తం కూడా కేవలం బండి భగీరథ వల్లనే కోల్పోయింది అని చెప్పేసి ఆ పేరెంట్స్ చెప్తున్నారు అని తెలుస్తూ ఉంది. ఎందుకు ఆ యొక్క వీసా రిజెక్ట్ అయిందా, లేకపోతే తన యొక్క తండ్రి హోంశాఖకు సంబంధించినటువంటి పవర్స్ వాడి రిజెక్ట్ చేయించిందా, ఇది కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొనైతే ఉంది. సో అది ఖచ్చితంగా విచారణలో నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. ఇందులో కేవలం మైనర్ అమ్మాయికి సంబంధించిన విషయమే కాకుండా ఈ పవర్స్, తమ యొక్క హోంశాఖ పవర్స్ కూడా మిస్యూజ్ చేశారనే కోణంలో కూడా విచారణ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇదొక పరిస్థితి. అయితే ఈ అక్టోబర్ నవంబర్లలోనే ఏది అమ్మాయికి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ బేస్మెంట్లో కొంత సెక్సువల్ అసాల్ట్ జరిగిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అది అంటే బలాత్కారం చేసిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అదేవిధంగా నానాక్రామ్ కూడా సంబంధించినటువంటి ఒక అపార్ట్మెంట్లో నానాక్రామ్ కూడా సంబంధించినటువంటి అపార్ట్మెంట్లో కూడా ఒకసారి బలాత్కారం జరిగిందని చెప్పేసి ఆ కంప్లైంట్లో ఉండడం జరిగింది. అదేవిధంగా 2025 డిసెంబర్ 31 నైట్ ఫ్రెండ్స్ తోటి ఈ న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా అమ్మాయితోటి ఆల్కహాల్ సేవింపజేసి ఆమెతోటి బ్రీజరో ఏదో సంథింగ్ ఆల్కహాల్ సేవింపజేసి ఈయన కూడా ఎవరు బండి భగీరథ్ కూడా మత్తు ఇంటాక్సికేషన్లో ఉండి ఆమె పైన బలాత్కారం మరొకసారి చేసినట్టుగా 3 సార్లు చేసినట్టుగా కంప్లైంట్ కాపీలో ఉండడం జరిగింది. సో ఈ బేస్ మీదుగా కేసు నడుస్తూ ఉంది. దీనిలో ప్రధానంగా అమ్మాయిని లవ్ చేసి మైనర్ అమ్మాయిని లవ్ చేస్తా మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి మోసం చేసిండా, ఇందులో ఏమి ఉన్నాయి, ఎందుకు అమ్మాయి, ఇందులో ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఈ ఓవరాల్ కేసులో అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అమ్మాయి బయటకు వస్తే ఇంకా చాలా విషయాలు కూడా బయటకు వస్తాయి. ఇంకా చాలా విషయాలు బండి సంజయ్ యొక్క కంప్లీట్ పొలిటికల్ కెరీర్ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది మరి ఈ యొక్క పెళ్లి చేసుకుంటా లవ్ చేస్తా అని చెప్పేసి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టి ఆ తర్వాత ఆమెతో బ్రేకప్ అయ్యి ఆ బ్రేకప్లో భాగంగా ఈ విషయాలను కూడా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అది బ్రేకప్ అమ్మాయి చెప్పిందా, లేకపోతే అబ్బాయి చెప్పిండా, లేకపోతే తన యొక్క మోజు తీరిందని చెప్పేసి అమ్మాయిని దూరం పెట్టిండా, లేకపోతే ఇంకేం జరిగింది అనేటువంటి కోణంలో ఖచ్చితంగా విచారణలో తెలవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈరోజు 161 స్టేట్మెంట్ ఏదో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ స్టేట్మెంట్లో భరోసా సెంటర్ నుంచి పోలీసులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో అమ్మాయి పోలీసుల ముందు హాజరయ్యేటువంటి అవకాశం అంటే తెలుస్తోంది. ఆ హాజరైతే చాలా విషయాలు కూడా ఇంకా వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ యొక్క పోక్సో కేసులో ఇప్పుడు ఏవైతే వీక్ సెక్షన్స్ ఉన్నాయో అవి స్ట్రాంగ్ చేసేటువంటి అవకాశం ఉన్నాయా, ఆ అమ్మాయిని ఏమడుగుతారు, ఆ అమ్మాయి ఏం చెప్పబోతుంది, స్టేట్మెంట్ ఏమి ఇవ్వబోతుంది అనేటువంటి దానిపైనే పూర్తి స్థాయిలో కేసు ఇంకా స్ట్రాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉందా, లేకపోతే వీక్ అయ్యేటువంటి అవకాశం ఉందా అనేది తెలిసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. సో ఇది జరిగినటువంటి పరిస్థితి. సో ఇందులో అమ్మాయి ఇష్టపూర్వకంగా లవ్ చేసిందా, లేకపోతే ఆ యొక్క బండి భగీరథ్ సంబంధించినటువంటి ఆయన ప్రపోజల్ పెట్టడంతో ఏమైనా వాళ్ళిద్దరి మధ్య లవ్ జరిగిందా, ఇవన్నీ కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొని ఉంది. సో దీని గురించి చాలా వివరాలు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇందులో ప్రధానంగా బిలో 18 అంటే మైనర్ అంటే 18 సంవత్సరాల కంటే చిన్నగా ఉన్నటువంటి ఏ అమ్మాయినైనా సరే తన ఇష్టపూర్వకంగా ఒకవేళ లవ్ చేసినా లేకపోతే మ్యారేజ్ చేసుకుంటా చెప్పినప్పటికీ కూడా అది ఖచ్చితంగా పోక్సో కేసు కిందకే వస్తుంది. ఇది అమ్మాయి వచ్చి నేను ఇష్టపూర్వకంగానే నేను అబ్బాయిని ఇష్టపడ్డా అని చెప్తే, లేకపోతే ఇక ఆ కంప్లైంట్లో ఉన్నవి రాంగ్ అని చెప్తే తప్ప ఇందులో పోక్సో కేసు నుంచి బయటపడేటువంటి అవకాశం అయితే లేదు. ఇది 100% గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మైనర్ అమ్మాయి విషయంలో చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. సో ఆ చట్టాలను బేస్ చేసుకొని ఏం జరుగుతుందో ఏందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒకటి. రెండోది, ఇందులో ఇదంతా జరిగినటువంటి సినారియో ఈ బేస్గా కేసు బుక్ అయింది. అయితే మార్చి నెలలో నిర్మల్లో కేసు అయిందని చెప్పేసి ఎవరు బండి భగీరథ్ ఆయన కంప్లైంట్లో చెప్పడం జరిగింది. ఒకసారి ఆ కంప్లైంట్ కూడా మీకు చెప్పేయడం ప్రయత్నం చేస్తా. కంప్లైంట్ కూడా చూపించి చాలా క్లియర్ చెప్తా. సో దీనిలో అది కూడా చాలా ఇంపార్టెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమో నిర్మల్లో కంప్లైంట్ కాలేదు, మా మీద దుష్ప్రచారం జరుగుతుందని చెప్పేసి ఒక వర్షన్ వినిపిస్తుంది, నిర్మల్ పోలీస్ నుంచి వర్షన్ వినిపిస్తుంది. కానీ విచిత్ర విషయం ఏంటంటే ఇందులో ప్రధానంగా ఈ బండి భగీరథ్ ఎవరైతే ఉన్నారో ఆయనే కంప్లీట్గా ఈ కేసు నిర్మల్లో పెట్టినట్టుగా ఎక్స్ట్రాక్షన్ జరిగినట్టుగా ఒక కేసు ఆయననే చాలా స్పష్టంగా చెప్పడంతో ఇందులో ఇంకేం జరుగుతుంది, ఏం కోణాలు అనేది తెలవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి చూద్దాం. ఒకసారి ఆ కంప్లైంట్ కాపీలో ఏమున్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తా.